హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమోటా రైస్ ఇది నా స్టైల్లో చేస్తున్నాను. అందరికీ వచ్చింది, కానీ నేను మా ఇంట్లో చేసిన వంటలు మీకు చూపిస్తున్నాను కాబట్టి నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మన దగ్గర పట్టా, లవంగము, ఏలక్కాయ ఈ విధంగా ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లోనే కొంచెం గోల్డెన్ కలర్కి బాగా ఆయిల్ బాగా వేగిన తర్వాత టమోటాలు వేయించేసానంటే బాగా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని ఆయిల్లోనే వేసేసి బాగా కలబెట్టుకున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు దాంట్లోనే బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత పుదీనాని కొద్దిగా మనం దాంట్లో వేసుకున్నానండి. తర్వాత కారం, ధనియాల పొడి వేసేసి ఈ ఆయిల్లోని పచ్చివాసన పోయేంత వరకు దాంట్లోనే బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత పెరుగు కొద్దిగా వేసుకొని మనము దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది, నాకు అక్కడ బిర్యానీ మసాలా అయిపోయింది, అందుకని ఫ్రైడ్ రైస్ మసాలా వేస్తున్నాను. కానీ టేస్ట్ బాగానే ఉంటుందండి. దాంట్లో కొంచెం కల్లుప్పు వేసి దాంట్లో బాగా ఫ్రై చేసేసాను. ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ ఇది తొందరగా అవ్వాలి అంటే మనం ఈ స్టైల్లో చేసేసుకోవచ్చు. అంటే ఆనియన్స్ వేయకుండా టమోటా పేస్ట్ వేసేసుకోవచ్చు. మన దగ్గర జీడిపప్పు ఉన్నా జీడిపప్పు వేసుకోవచ్చు. మొత్తం మనము నెయ్యితోనే చేసుకోవాలన్నా నెయ్యితో చేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి అయిపోయిందండి. జిఆర్బి నెయ్యి మన ఇంట్లో చేసిన నెయ్యి లాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను బియ్యాన్ని కొలత ప్రకారం బాగా నానబెట్టుకున్నాను. దాన్ని దాంట్లో వేసేసి అంతేనండి. మనం ఉప్పు అవన్నీ కరెక్ట్గా చూసేసి మన కుక్కర్ మూత తీసేసామంటే 2 విజిల్స్కెల్లా నేను ఆపేసాను. మనకైతే సూపర్గా అండి మనకు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా పొడి పొడిగా వస్తుంది మనకు. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలన్నా, మనకు 5 మినిట్స్లో అయిపోవాలన్నా మనకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.